వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, వెలుగు దినపత్రికలోనే ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకునే ముందుగా వెలుగు దినపత్రిక చూసుకుందాం. ఫస్ట్ మనం వెలుగు దినపత్రిక చూసినట్టయితే ఫస్ట్ మనకి ప్రధాన వార్తగా అంటే కాజీపేటలో ఎండ ఏ విధంగా ఎంత తీవ్రతలో ఉంది అనే దాని గురించి సంబంధించి ఇచ్చారు. 48.9 డిగ్రీలుగా మరి అత్యధికమైనటువంటి తొలిసారి ఫస్ట్ చరిత్రలోనే ఇది రాష్ట్ర చరిత్రలోనే ఇది తొలిసారిగా ఇంత ఎండ రావడం అనే దాని గురించి ఫస్ట్ ప్రధానంగా ఇచ్చారు. ఆ తర్వాత మరొక వార్త మనం చూస్తే దేశంలో 10 కోట్ల మందికి షుగర్ అంటూ కూడా ఆరోగ్యానికి సంబంధించి మరి ఈ షుగర్ లెవెల్స్ అనేవి ఎందుకు పెరుగుతున్నాయి, ఏంటి ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, దాని వలన లేకపోతే ఏంటి అంటూ 13 కోట్ల మందికి ప్రిడయాబెటిస్ అనేది ఒకటి ఉంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక 31 కోట్ల మందికి హై బీపీ కూడా ఉంటుంది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో వాటన్నిటికి సంబంధించి మనం డీటెయిల్స్ కూడా చూసుకుందాం. అలాగే మరొక వార్త చూసి ఇక ప్రశ్నిస్తే రైతులపై కేసులు పెడుతూ ఉన్నారు రాష్ట్ర సర్కార్ అంటూ కూడా ఇచ్చారు. అధికారులు కూడా ఎక్కడ చూసినా కూడా మరి కనీసం వారిపై జాలి అనేది కూడా లేకుండా ఇష్టారాజ్యంగా వారిపై రైతులపై అన్నదాతలపై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ధరణి పోతే దళారీ రాజ్యం వస్తుంది అంటూ ఇక్కడ మనకి కేసీఆర్ కూడా ఒక వార్త చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇంకా మరొక వార్త చూసి ఇక దళారుల చేతుల్లో నుంచి దళారుల చేతుల్లో ధరణి అంటూ ఇక్కడ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా ఒక విషయాన్ని అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ మాట్లాడదాం. ఇక బండి సంజయ్ విషయానికి వచ్చినట్లయితే ఇక వచ్చే ఎన్నికల అధికారం ఖచ్చితంగా మాదే అంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇక హైదరాబాద్ లో యువతి దారుణ హత్య అనేది ఒక హృదయ విదారకమైనటువంటి ఘటన కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ కూడా ఆడపిల్లలకి మాత్రం మరి సేఫ్ అనేది లేకుండా పోయింది అనేది అయితే మనకు ఒక వార్త ఇచ్చారు. సో ఎందుకు ఏంటి అనేది ఈ దారుణ హత్యకు గురించి కూడా మనం డీటెయిల్స్ చూసుకుందాం. సో ఇక బీఆర్ఎస్ని పాతి పెడతామంటూ మరొక వార్త అయితే ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే ఇక చెప్పులతోనే రావాలి అంటూ కూడా ఇప్పుడు రానున్న గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా వాటికి ఫుల్ సెక్యూరిటీతో ఫుల్ పకడ్బందీ చర్యలతోటి ఈ ఎగ్జామ్స్ అన్ని నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ఇక షూ తోటి ఎగ్జామ్స్కి ఎటువంటి అర్హత కూడా లేదు, ఎటువంటి అలౌ చేయరు కూడా. అలాగే ఎగ్జామ్స్ 1 అవర్ ఆర్ 2 అవర్స్ ముందే ఎగ్జామ్ హాల్స్కి వచ్చేయాలి. 15 నిమిషాలు లేట్ అయినా కూడా 15 నిమిషాల ముందే గేట్లు కూడా క్లోజ్ చేసేస్తారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. ఇక టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసు 36 మందిపై ఛార్జీ షీట్ వేసినట్టుగా మరి సిట్ బృందం కూడా ఇక్కడ మనకి వివరిస్తున్నారు. ఇంకా 5 యాక్సిడెంట్లు 10 మంది మృతి అయినట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఫస్ట్ మనం ప్రధానంగా అంటే ఎండలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇంకా కాజీపేటలో 48.9 డిగ్రీలుగా నమోదవుతుంది ఎండ అంటూ ఇచ్చారు. రాష్ట్ర చరిత్రలో ఇది అత్యధికమైనటువంటి మరి టెంపరేచర్ అంటూ కూడా ఇచ్చారు. సో 1952లో భద్రాచలంలోని 48.6 డిగ్రీలు ఉంది ఒకప్పుడు. ఆ తర్వాత మళ్ళీ ఇంతటి ఎండ తీవ్రత అనేది ఇంకా అప్పటికంటే కూడా 48.6 ఉంటే ఇప్పుడు 48.9 డిగ్రీలుగా కాజీపేటలో నమోదైంది. కాబట్టి ఇది రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా మళ్ళీ ఇది చరిత్రకు ఎక్కింది అనుకోవచ్చు అంటూ ఇచ్చారు. ఇక అలాగే 7 జిల్లాల్లో చూసుకున్నట్లయితే 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి అంటూ కూడా ఇచ్చారు. ఇంకా ఇప్పుడే మరి వాతావరణ శాఖ కూడా వెల్లడిస్తూ ఉంది. ఇంకా నైరుతి ఋతుపవనాలన్నీ కూడా మరి కేరళను తాకుతూనే ఒక వారం రోజుల్లో రాష్ట్రాలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటూ కూడా మనకు ఆల్రెడీ వివరించారు. సో అప్పటి వరకు కూడా మరి ఎండల్ని ఇంకా భరించాల్సిందే. ఎండల తీవ్రత తగ్గుతుంది అనే విధంగా లేకుండా ఇంకా రోజుకి రోడ్లు పగిలిపోయేటటువంటి ఎండలు వస్తూ ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాగే ఇక రాష్ట్రంలో శుక్రవారం ఎండలు మండిపోయాయంటూ కూడా రికార్డు స్థాయిలో టెంపరేచర్ నమోదైనట్లుగా కూడా అధికారులు వెల్లడించినటువంటి పరిస్థితి. సో ఇంకా రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు కూడా లేనంతగా శుక్రవారం మాత్రం నిన్నటి రోజున ఉష్ణోగ్రతలు తీవ్రంగా నమోదయ్యాయి అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. 48.9 డిగ్రీలుగా ఉష్ణోగ్రత నమోదైందంటే ఇది ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలోనే కనీ విని ఎరగనటువంటి ఒక ఎండ తీవ్రత ఉష్ణోగ్రత టెంపరేచర్ అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ ఎండలకి ఇంకా తగ్గుముఖం పడుతుంది అనుకున్న టైంలో కూడా ఇంతటి ఎండ రావడం అనేది ఎంతో
భయంకరమైనటువంటి పరిస్థితి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం సెకండ్ పేజ్లో చూడొచ్చు. మొత్తంగా అయితే ఇంకా రానున్న వచ్చే ఒక వారం లోపు మాత్రం ఒక చిరుజల్లులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా అంటూ కూడా ఇచ్చారు. అప్పటి వరకు కూడా ఎండ తీవ్రత మాత్రం ఏ మాత్రం కూడా తగ్గట్లేదు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గానే మెన్షన్ చేశారు. పలు చోట్ల మరి వడగాల్పులు కూడా వీస్తున్నట్లుగా మరి అధికారులు చెప్తూ ఉన్నారు, వాతావరణ శాఖ అధికారులు. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా దేశంలో 10 కోట్ల మందికి షుగర్ అనేది మనకి ఇప్పుడు ఉంది. 10 కోట్ల మంది పైన షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. అలాగే 13 కోట్ల మందికి ప్రిడయాబెటిస్ అనేది కూడా వచ్చింది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే 31 కోట్ల మందికి హై బీపీతో బాధపడుతూ ఉన్నారు అనేది కూడా ఎన్ని కోట్ల మందిలో ఎంతమందికి ఏముంది అనేది ఎక్కువగా చూసినట్లయితే హై బీపీతో చూసుకున్నట్లయితే ఎక్కువగా బాధపడుతున్నారు. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో మాత్రం షుగర్ లెవెల్స్ పెరుగుతూ షుగర్ అత్యధికంగా ఉన్న వాళ్ళే ఉన్నారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక 25 కోట్ల మందికి జనరల్ అండ్ ఒబెసిటీ ఉంది. ఢిల్లీ ఎయిమ్స్ ICMR సర్వేలో ఈ విషయాలన్నింటినీ కూడా వెల్లడించినట్లుగా తెలుస్తుంది. ప్రజలందరిలో ఎక్కువగా అంటే టెన్షన్స్ లోపం వల్ల ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్, ఈ టెన్షన్స్కి హై బీపీ అనేది ఎక్కువ. దాని ద్వారా మెల్లిగా షుగర్ లెవెల్స్ పెరగడం, షుగర్ యాడ్ అవ్వడం, ఇలా రకరకాల ఇంకోటి ఇంకా జీన్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉండొచ్చు, అలా కూడా రావచ్చు. అట్లా కూడా మొత్తంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ హై బీపీ లెవెల్స్, ఆ తర్వాత షుగర్, ఆ తర్వాత ప్రెడియాబెటిస్, ఇలా రకరకాల వ్యాధులతోటి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా 25 కోట్ల మందికి మాత్రం జనరల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అలాంటి వాళ్ళు 25 కోట్ల మంది వరకు ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఈ విషయాలన్నింటిలో చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఒబేసిటీ బాధితులు చూసుకుంటే 25% ఉన్నారు. అలాగే తెలంగాణలో షుగర్ పేషెంట్ల సంఖ్య చూసుకుంటే 7.5%గా ఉన్నట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి క్లియర్గానే ఇచ్చారు. అలాగే ఇక అత్యధికంగా గోవాలో చూసుకుంటే 26.4% మందికి డయాబెటీస్తో బాధపడుతున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొంటుంది అంటూ కూడా ఇచ్చారు. ఇక ప్రిడయాబెటీస్ అనేది పెను ముప్పుతో ఉంటుంది, తప్పదు అంటున్న ఎక్స్పర్ట్స్ కూడా. దీని ద్వారా వచ్చేది మాత్రం ఖచ్చితంగా ఒక ప్రాబ్లం అనేది అయితే క్రియేట్ అవుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్ అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కువగానే ఉంది. దీని తర్వాత గోవాలో కూడా ఎక్కువగా షుగర్ లెవెల్స్తో బాధపడే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అనేది కూడా ఇచ్చారు. ఇక ప్రెడియాబెటిస్తో మాత్రం ముప్పు తప్పదు అంటున్న అధికారులు అంటూ కూడా ఇచ్చారు. కొంత దాన్ని తగ్గించుకోవడానికి ఆహారపు అలవాట్లు అన్ని మార్పులు చేసుకొని కాస్త టెన్షన్స్ అనే వాటికి దూరంగా ఉన్నట్లయితే వీటన్నింటిని కూడా అధిగమించవచ్చు అన్నట్లుగా మాత్రం మరి వైద్యులు కూడా తెలుపుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక దేశంలో ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అనే దానికి చూసుకుంటే ఎక్కువగా బాధపడే వాళ్ళు మెయిన్ అంటే షుగరు, హై బీపీ తోటి బాధపడుతున్నారు. కాబట్టి వీళ్ళంతా కూడా రెగ్యులర్ వాకింగ్స్, అలాగే మెయిన్ టెన్షన్స్ అన్నిటికీ దూరంగా ఉంటాం, ఫ్యామిలీలో మంచి పౌష్టిక ఆహారాలు తీసుకోవడం, వీటన్నిటి వల్ల కొంచెం ఇవన్నిటిని కూడా తగ్గించుకోవచ్చు అన్నట్లుగా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో ఇక దేశ జనాభాలో ఏ సమస్య ఎంతమందికి ఉంది అనేది కూడా చూసుకుంటే ఇంకా హై కొలెస్ట్రాల్ ఉన్నదైతే 21.30 కోట్ల మంది వరకు కూడా ఉన్నారు అంటూ ఇచ్చారు. ఇక అలాగే హై బీపీ కొలెస్ట్రాల్ చూసుకుంటే 18.50 వరకు అంటూ ఇచ్చారు. ఇక అలాగే ఇంకా చిన్న నార్మల్ జనరల్ చెకప్స్, ఇవన్నీ జనరల్ డిసీజెస్ ఇవన్నీ చూసుకున్నట్లయితే 35 కోట్ల మంది వరకు కూడా ఉన్నాయి, ఇవన్నీ కూడా అంటూ ఇచ్చారు. సో ఇవన్నిటిని జస్ట్ మనం చిన్న వాటిని సరి చేసుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చు అనేది మాత్రం కూడా మనకి క్లియర్గానే వైద్యులు చెప్తున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ధరణి పోతే దళారీ రాజ్యం వస్తుంది అంటూ సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి ధరణి రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ను బంగాళాఖాతంలో మరి వెయ్యండి అంటూ కేసీఆర్ చెప్తున్నారు. ధరణిని రద్దు చేస్తాము అని మాట్లాడుతున్న ఆ కాంగ్రెస్ వాళ్ళని తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలిపేయాలి అంటూ కూడా ఇచ్చారు. ఒకవేళ ధరణి కనుక పోయింది అంటే మళ్ళీ దళారుల రాజ్యమే వస్తుంది అంటూ కూడా ఆయన క్లియర్గా మెన్షన్ చేసి చెప్తూ ఉన్నట్టుగా మనకి ఇచ్చారు. ఇక సింగరేణి ప్రైవేటీకరణను బీజేపీ కుట్రలు చేస్తోంది అంటూ కూడా, దాని ప్రైవేటీకరణ కోసం ఇవన్నీ కూడా కుట్రలు చేస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గానే ఇచ్చారు. ఇక వికలాంగుల పింఛన్ను మరో 1000 రూపాయలు పెంచుతున్నారు. 3116గా ఉన్నటువంటి వికలాంగుల పింఛన్ ఏదైతే ఉందో దానికి మరొక 1000 రూపాయలు జోడించి 4116కు మరి ఇప్పుడు వచ్చి ఈ నెల నుంచే ప్రారంభం కాబోతుంది, అందుతుంది అందరికీ కూడా ఈ విధమైనటువంటి పింఛన్ అంటే 1000 రూపాయల పెంపు అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు మనకి సీఎం కేసీఆర్. ఇది ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు అని చెప్పుకోవచ్చు. ఇక వికలాంగులకు మరో 1000 రూపాయలు పెంచుతున్నట్లుగా మంచిర్యాల జిల్లాలో ఆయన మరి సభలో ప్రకటన చేసిన
చెప్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక మంచిర్యాల ప్రగతి ఆవేదన సభలో నివేదన సభలో కూడా సీఎం కేసీఆర్ ఇంకా అనేక విషయాలను షేర్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. ఇక బీసీలకు సాయం గృహలక్ష్మి 2వ విడత గొర్రెల పంపిణీ కూడా జరుగుతుంది అంటూ సీఎం కేసీఆర్ ఇచ్చేసి మరి అటు బీసీలకు 1,00,000 రూపాయలు కూడా అందిస్తాము, అప్లై చేసుకోవాలి అంటూ కూడా అప్లై డేట్ను కూడా మనకి చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనం సెకండ్ పేజీలో చూడొచ్చు అనేది అయితే మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. అలాగే ఇక ప్రశ్నిస్తే రైతులపై కేసులు పెడుతున్నారు అనేది ఒక వార్త అయితే మనం సంచలనంగా చూడొచ్చు. ఇక్కడ ఇంకా మంత్రిని అడ్డుకున్నారని చెప్పేసి చాలా మందిని రైతులందరినీ కూడా అరెస్టులు చేసి లాఠీచార్జ్ కూడా చేసినటువంటి దాఖలాలు కూడా కల్పిస్తున్నాయి అనేది అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక కోర్టుల చుట్టూ తిరుగుతున్న వందలాది మంది రైతులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఆందోళనలు చేసినా కూడా అధికార పార్టీ లీడర్లను అడ్డుకున్న అరెస్టులు చేస్తూ ఉన్నారు అంటూ కూడా చెప్తున్నారు రైతులు. ఇక నాన్ వేలబుల్తో పాటు హత్యాయత్నం కేసులు కూడా నమోదు చేస్తున్నారు అన్యం పుణ్యం ఎరగని అన్నదాతలపై అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక భూముల పరిహారం అడిగినందుకు అలాగే వడ్ల తరుగుపై నిలదీసినందుకు తప్పుడు కేసులు మోపుతూ ఉన్నారు రాష్ట్ర సర్కార్. వడ్లు కొనుగోలు కేంద్రాల వద్ద కూడా పడిగాపులు కాసు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు రైతన్నలది. కనీసం ఎంతో కష్టపడి ఆరుగాలం పండించిన పంటకు కనీసం గిట్టుబాటు ధర కాకపోగా కనీసం వారు పండించిన పంటకు కనీసం అప్పులు చేసి తెచ్చినటువంటి ఆ రుణం కూడా రావట్లేదు అంటూ మరి ఆ విషయాలన్నీ హెచ్చరించి లేకపోతే క్వశ్చన్ చేసిన వెంటనే వారిపై లాఠీ చార్జీలు, వెంటనే వారిపై హత్యాయత్నం కేసులు లేకపోతే ఇంకేదైనా కేసులు బనాయించేసి మొత్తంగా వాళ్ళనైతే అరెస్టులు చేయటం, కోర్టుల చుట్టూ తిరిగినా కూడా బెయిల్ రాకపోవటం, ఇలా అన్నీ కూడా రకరకాలుగా సృష్టిస్తున్నారు అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. తరుగుపై ప్రశ్నించినందుకు కూడా రైతులను మరి స్టేషన్లలో జైళ్లలో ఉంచడం జరుగుతుంది అంటూ కూడా ఒక రైతు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరుగు తీస్తూ ఉన్నారు, ఎందుకు తరుగు తీస్తున్నారు అని అడిగినందుకు కూడా కేసులు బనాయించారు అంటూ కూడా మనకి ఇక్కడ వెలుగు దినపత్రికలో క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇక మరొక వార్త మనం చూసినట్లయితే దళారుల చేతుల్లో ధరణి అంటూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఫిలిప్పీన్స్ కంపెనీ చేతుల్లోకి పోర్టల్ పోయింది అంటూ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితి. సో అలాగే అధికారంలోకి రాగానే బరాబర్ ధరణి రద్దు చేసేస్తామంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. తండ్రి కొడుకులను జైల్లో సిద్ధం చేస్తారు అంటూ కేసీఆర్ ఫ్యామిలీకి చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామంటూ కూడా చెప్తున్నారు. చెర్లపల్లి జైలు దగ్గర కేసీఆర్ ఫ్యామిలీ మొత్తానికి కలిపి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామంటూ కూడా జైలు కట్టిస్తామంటూ కూడా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక అలాగే ఇంకా తండ్రి కొడుకులు కూడా జైల్లో సిద్ధం చేసి పెడుతున్నామంటూ కూడా మాట్లాడుతున్నారు. చెర్లపల్లి జైల్లో ఇక వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం, ధరణి పేరుతో వేలాది ఎకరాలు దోచుకుంటున్నది, అవన్నీ కేసీఆర్ బినామీలకే పోయాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేసీఆర్ బినామీల్లోనే ఉన్నాయి. ధరణి పోర్టల్ అడ్డు పెట్టుకుని మరి పేదల యొక్క భూములు అక్రమంగా లాక్కుంటున్నటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయంటూ కూడా రేవంత్ రెడ్డి ఎద్దేవా చేస్తున్నారు. ఖచ్చితంగా అధికారంలోకి రాగానే బరాబర్ ధరణిని మాత్రం ఫస్ట్ బంద్ చేసేస్తామంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. సో మరిన్ని డీటెయిల్స్ థర్డ్ పేజీలో మనం చూడొచ్చు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు అనేది. సో మరొక వార్త చూస్తే వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే అంటూ ఇక్కడ బండి సంజు కూడా ఫుల్ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సర్వే రిపోర్టులన్నీ కూడా మాకే అనుకూలంగా ఉన్నాయంటూ కూడా సంజయ్ రిపోర్ట్ చెప్తూ ఉన్నారు. సో ఇంకా ఎక్కడ మాట్లాడినా కూడా బీజేపీకి అందరూ కూడా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు అనేది అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక 15 లక్షల మందితో అమిత్ షా సభ ఉండబోతోంది అంటూ కూడా మరి 15 లక్షల మందితో ఈ నెల 15న అమిత్ షా సభ ఉండబోతుంది. ఆ సభలో కూడా పార్టీ బలోపేతానికి, పార్టీ ముందుకు వెళ్ళడానికి, ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలి, ఏ విధంగా గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్ళాలి అంటూ పార్టీ నేతలకు శ్రేణులందరికీ కూడా దిశానిర్దేశం చేసి ఆ యొక్క సభను ఎంతో అంగరంగ వైభవంగా జరిపించడానికి సన్నాహాలు చేపడుతున్నట్లుగా ఇచ్చారు. ఇక ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కూడా కొత్తగూడెంలో అలాగే ఇక మోడీ సభ ఉండబోతోంది అంటూ కూడా చెప్తున్నారు. అమిత్ షా సభ తర్వాత నెక్స్ట్ మళ్ళీ మోడీ సభ ఉంటుంది. ఆ తర్వాత నాగర్ కర్నూలులో కూడా ఉంటుంది. తర్వాత ఖమ్మంలో సభా స్థలాన్ని పరిశీలించినటువంటి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అంటూ కూడా ఇచ్చారు. అక్కడ సభలు ఏర్పాట్లు అవన్నీ ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అని కూడా ఇప్పటికే బండి సంజయ్ అవన్నీ కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. పార్టీ ముందుకు వెళ్ళడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తున్నట్లుగా తెలుస్తుంది.
సో అందరూ కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేయాలి అంటూ కూడా వారికి పిలుపునిస్తూ ఉన్నారు బండి సంజయ్. అలాగే ఇక మరొక వార్త మనం చూసినట్లయితే టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజ్ కేసు అంటూ ఇచ్చారు. 36 మందిపై ఛార్జ్ షీట్ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన సిట్ అంటూ ఇచ్చారు. చేతులు మారిన 1.63 కోట్లు అంటూ కూడా ఇచ్చారు. మొత్తంగా అయితే ఈ యొక్క టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక 36 మందిపై ఛార్జ్ షీట్ వేశారు. 1.36 కోట్ల వరకు కూడా చేతులు మారుతూ వస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా ఒక దందాగా కొనసాగుతుంది. ఎగ్జామ్స్ పేపర్ లీక్ చేయటం, బ్లూటూత్ పెట్టుకొని ఎగ్జామ్స్ రాయటం, ఇలా రకరకాల ఇవన్నిటికి తోడు ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళే విద్యార్థులకు కానీ వాళ్ళందరికీ కూడా ఇక్కడ నుంచి హాల్లోకి ఫోన్స్ కానీ షూస్తో ఎగ్జామ్ రాయడానికి కానీ ఇలాంటివి ఏవి కూడా అలౌ లేకుండా ఫుల్ పకడ్బందీ చర్యలతోటి మాత్రం అక్కడ ఫుల్ సెక్యూరిటీ తోటి మాత్రం ఇప్పుడు ఎగ్జామ్స్ నిర్వర్తిస్తున్నారు అనేది కూడా మనకి క్లియర్గానే ఇచ్చారు. సో అలాగే చేతులు మారిన ఇన్ని కోట్లు అంటూ ఇచ్చారు. సాక్ష్యాధారాలను ఫోరెన్సిక్ పంపిన అధికారులు ఇప్పటిదాకా 16 మంది దళారులు సహా 49 మందిని అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్కి సంబంధించి అంటూ ఇచ్చారు. మరిన్ని డీటెయిల్స్ సెకండ్ పేజీలో కూడా మనం చూడొచ్చు. అలాగే మరొక వార్త చూస్తే చెప్పులతోనే రావాలి అంటూ కూడా గ్రూప్ 1 అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ సూచన. బూట్లు, ఫోన్లు, ఆభరణాలు తేవద్దు అంటూ కూడా సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక రేపు ఉదయం 10:30 ప్రిలిమ్స్ పరీక్ష ఉండబోతుంది. 994 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లుగా కూడా అధికారులు వెల్లడించినట్లుగా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అలాగే ఇక పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. హాజరు కానున్న 3.80 లక్షల మంది అభ్యర్థులు అంటూ కూడా ఇచ్చారు. ఎగ్జామ్ హాల్కి ఒక 15 నిమిషాల ముందే ఎగ్జామ్ హాల్లో ఉండాలి. 2 అవర్స్ ముందే బయలుదేరి వస్తే ఇంకా మంచిది అంటున్నారు. ఒక 15 నిమిషాల ముందే ఆ గేట్లన్నీ కూడా క్లోజ్ చేసేస్తారు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఎవరైనా అభ్యర్థులు ఉంటే మొత్తం అందరూ కూడా త్వరగా వచ్చేసేయాలి అంటూ కూడా మనకి ఇక్కడ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి విద్యార్థులందరికీ కూడా వివరించడం జరిగినట్లుగా మనకి ఇక్కడ తెలుసు. సో మరిన్ని డీటెయిల్స్ 4th పేజీలో చూడొచ్చు. ఇక బీఆర్ఎస్ను పాతి పెడతామంటే ఇక్కడ మరొక వార్త అయితే మనం చూడొచ్చు. నాకు జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా లాక్కుంటా అంటూ ముఖ్య కార్యకర్తల భేటీలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. బీఆర్ఎస్ను ఖచ్చితంగా బొంద పెడతామంటూ కూడా చెప్తూ ఉన్నారు. పాతి పెడతామంటూ చెప్తున్నారు. నాకు జరిగిన అవమానం మరెవరికి జరగకూడదు, దానికి వడ్డీతో సహా నేను చెల్లిస్తాను ఇప్పుడు అంటూ ఆయన మాట్లాడుతున్నారు. ఇక ఏ పార్టీలో చేరేది అనేది 3 రోజుల్లోనే చెప్పేస్తామంటూ కూడా చెప్తున్నారు. ముఖ్య కార్యకర్తల భేటీలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అనేక విషయాలు వెల్లడించారు. ఏ పార్టీలో చేరేది 3 రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తానని కూడా వెల్లడి చేశారు. మీటింగ్లో మాత్రం జై కాంగ్రెస్, జై సోనియా, జై రాహుల్ నినాదాలు చేశారు ఆయన అంటూ కూడా తెలిసింది. జై కాంగ్రెస్, జై రాహుల్, జై సోనియా గాంధీ అంటూ కూడా మనకి అక్కడ ఆయన నినాదాలు చేస్తూ ఆ సభను ముగించినట్లుగా తెలుస్తుంది అంటూ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరొక వార్త చూసినట్లయితే ఇంకా హైదరాబాద్లో యువతి దారుణ హత్య అనేది ఒకటి ఇచ్చారు. చంపి సెప్టిక్ ట్యాంక్లో వేసి కాంక్రీట్తో సీల్ చేయించిండు అంటూ ఇచ్చారు. ఇక 2 రోజులుగా కారులోనే డెడ్ బాడీ ఉంది. గుడిలో పరిచయమైనందుకు వివాహేతర సంబంధమే, పెండ్లికి ఒత్తిడి తేవడంతో రాయితో కొట్టి హత్య చేశాడు దుండగుడు అంటూ కూడా మనకి ఇక్కడ ఈ వార్త అయితే సంచలనంగా కనిపిస్తుంది. సో మరిన్ని డీటెయిల్స్ అన్నీ కూడా పేపర్ 2లో మనం చూడొచ్చు అనేది క్లియర్గా ఇచ్చారు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక మనం చూసినట్లయితే దివ్యాంగులకు 4116 రూపాయల పింఛన్ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక జూలై నుంచి అమల్లోకి వస్తుంది అంటూ సీఎం ప్రకటన చేశారు. అంటే ఈ నెల అయిపోగానే జూలైలో ఎప్పుడైతే మరి పింఛన్ అందుకుంటారో ఆ టైంలో మాత్రం 4116 అందుకుంటారు అంటూ అది అమల్లోకి వచ్చేసింది అంటూ కూడా ఇచ్చారు. ఇంకా సో మరొక వార్త మనం చూసినట్లయితే జగన్తో పోరులో సునీత పై చేయి అంటూ ఇచ్చారు. భాస్కర్ రెడ్డికి బెయిల్కు సిబిఐ కోర్టులో వివేకా కుమార్తె అవిశ్రాంత యుద్ధం చేస్తూ ఉంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే అవినాష్ అండ్ కోను కూడా కాపాడుకునేందుకు సర్వశక్తుల ఒడ్డుతున్న జగన్ అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక తమ్ముడు ఇబ్బందులు పడగానే ఢిల్లీకి పరుగులు తీస్తున్న జగన్, జైలు పాలు కాకుండా పై స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అంటూ ఇచ్చారు. అలాగే ఆయన పట్టు వదలని సునీతారెడ్డి ఈ విషయంలో ఎంతకైనా పోరాడతాను అంటూ తన కుమార్తె వైఎస్ వివేక హత్యకు సంబంధించి తన కుమార్తె డాక్టర్ సునీత ఎంతగానో పోరాడుతూ ఉన్నారు అంటూ కూడా ఇచ్చారు. ఆయన సొంత వాళ్లే తనకు తండ్రిని లేకుండా చేశారు అనేది ఎంతో మరి బాధాకరమైన విషయంగా మరి అక్కడ తాను ఎంతో బాధపడుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సిబిఐ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తాను అంటూ ప్రతి చోట ప్రతి పిటిషన్లోనూ కూడా
ప్రతి పిటిషన్లో కూడా ఇన్ప్లీడ్ ఉంది. 13న విచారణకు హాజరు కానున్న, మళ్ళీ పిలువనున్న, హాజరుపరచున్న సుప్రీం అంటూ కూడా ఇచ్చారు. మొత్తంగా అయితే ఈ విషయంలో మాత్రం ఎక్కడి వరకు ఎటు వరకు వెళ్తుంది అనేది ఇంకా తెలియదు, కానీ పూర్తి వివరాలతో మళ్ళీ మనకి 12th పేజీలు ఇచ్చినట్లుగా చూడొచ్చు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.